నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యాటకులపై ఉగ్రవాద దాడి తీవ్రంగా ఖండించిన ముస్లిం మహిళా జేఏసీ. కాశ్మీర్లో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన ముస్లిం మహిళలు. మోదీ అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలి. ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహా బేగ్ డిమాండ్. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమమే వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్ వద్ద పర్యాటకులపై జరిగిన దాడిని నిరసిస్తూ ముస్లిం ఐక్యవేదిక రాజమండ్రి శాఖ జేఏసీ మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరం జాంపేటలోని ఆజాద్ చౌక్ వద్ద ముస్లిం జేఏసీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఎండీ హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదాన్ని అరికట్టాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, హిందూ ముస్లిం బాయ్ బాయ్ మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడారు. ఉగ్రవాదుల చేతిలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను హతమార్చారని, ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలన్నారు. దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని అణచివేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, తక్షణమే ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ను నరేంద్ర మోదీ రద్దు చేసి కాశ్మీర్ను అల్లకల్లోలం చేశారని పేర్కొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ ముస్లింలు ఐక్యంగా జీవించే లౌకిక దేశం భారతదేశం అని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు మతాల మధ్య చిచ్చు రేపి దేశంలో అల్లకల్లాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ముస్లింలు ప్రేరేపిస్తూ ఉన్నారని బీజేపీ ఆరోపిస్తుందని, అయితే పర్యాటకులకు అండగా మహమ్మద్ హుస్సేన్ అనే గుర్రపు స్వారీ చేసే వ్యక్తి ఉగ్రవాదులు అడ్డుకొని అనేక మంది ప్రాణాలు కాపాడి దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశ సమగ్రతను చాటి చెప్పాడని తెలిపారు. ఈ ర్యాలీలో ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ హబీబుల్లా ఖాన్, ముస్లిం మహిళా నాయకులు అయేషా, షాహీరా, షాహినా, ముంతాజ్, ఫర్హీద్, షబ్నం తదితర ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఎందుకంటే ఎప్పుడు కలిసి ఉండేవారి మధ్య ఒక కావాలని వాళ్ళు హిందువా ముస్లిమా అని అడిగి కావాలని ఒక తీవ్రవాదులు చేయడంతో హిందూ ముస్లింల మధ్య ఒక విభేదం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేశారు. కాబట్టి ఇవన్నిటికీ కూడా హిందూ ముస్లింలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఈ ఉగ్రవాదాన్ని నశించాలని, హిందూ ముస్లిం భాయి భాయి అనే లౌకికవాదం భారతదేశంలో ఎప్పుడూ కొనసాగాలని చెప్పి ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు హిందూ ముస్లింలుగా కుల మతాలకు అతీతంగా ఇలా కుల మతాలకు అతీతంగా జై భారత్. బాధితులకు మేము ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే కేంద్ర నిర్లక్ష్యం ఇందులో పెద్ద కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నుంచి ఇక్కడ ఏ దాడులు జరగవని, ఆ దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయని మేము అందరం ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఏదైతే ఇంటెలిజెన్స్ అక్కడ ఉండాలో వారు అక్కడ లేకపోవడం, ఆ దాడి జరగడం చాలా భారతదేశానికి సిగ్గుచేటుగా అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంకా మనం కేంద్రానికి ప్రశ్నిస్తున్నాం ఏమిటంటే, ఏదైతే భద్రతా దళాలు వారు ఆ భద్రతా దళాలను ఏ విధంగానైతే భద్రతా దళాలను వారు చేయాలో ఆ భద్రతా దళాలు లేకపోవడం, భద్రతా దళాలు నిర్లక్ష్యమే ఈ దాడికి కారణమని మేము తెలియజేస్తున్నాము. హిందూ ముస్లిం ఎప్పటికైనా భాయి భాయి అని చెప్పి వారికి భరోసా కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసి
కశ్మీర్ లోని ప్రశాంత వాతావరణం కలిగిస్తామని చెప్పినటువంటి మన ప్రధానమంత్రి గారు ఎక్కడ అని చెప్పి ఈ సందర్భంగా నేను నిలదీస్తున్నాను. అంతేకాదు ఎంతో మంది తమ యొక్క ప్రాణాలను, అందులో యువజంటలు ఉన్నారు, అందులో ప్రొఫెషన్స్ ఉన్నారు, అందులో ఎంతో మంది సీనియర్స్ కూడా ఉన్నారు. వారిని ఇలా దురదృష్టకరంగా హతమార్చడం వెనుక ఉన్నటువంటి ఎవరిదైతే హస్తం ఉందో వాళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం పట్టుకుని వారిని వెంటనే ఏ విధంగా అయితే పాయింట్ బ్లాక్ లో వారిని కాల్చడం జరిగిందో అదే విధంగా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబాల ముందు వాళ్ళని కూడా కాల్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన రాజకీయం చేయడం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి తగదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పేర్కొన్నారు. స్థానిక కాయిన్ మార్కెట్ సెంటర్ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. షర్మిలారెడ్డి వెంటనే ప్రధానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన చాలా హేయమైనదని, దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారన్నారు. ఈ ఘటన కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రసన్న, జిల్లా అధ్యక్షురాలు మద్దిపాటి రజని, ఉమాదేవి, కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి షర్మిలారెడ్డి గారు చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారు సందర్భంగా మాట్లాడతారు. పాత్రికేయ సోదరులకు నమస్కారం. జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారికి నాతోటి మహిళా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక్కడ ఏదైతే దుర్ఘటన జరిగిన తీరు చాలా హేయంగా ఉంది. అంటే ఒక మత్స్యకి వెళ్ళిన పర్యాటకుల మీద చేసిన దాడి ఏదైతే ఉందో దాన్ని మనం కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు దీన్ని కూడా రాజకీయం చేయాలని చూడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే భారతదేశంలో మనకి ఎన్ని విభేదాలు, ఇబ్బందులు మనకి ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించింది. ఈ సంఘటన ఆధారంగా ప్రపంచ దేశాలు అన్నీ కూడా భారత్కు మద్దతుగా నిలిచిన క్రమంలో కొంతమంది వ్యక్తులు మాత్రం భారత ప్రభుత్వాన్ని, అదేవిధంగా భారత ప్రధానమంత్రిని, భారత రక్షణ మంత్రిని, అదేవిధంగా హోంమంత్రిని, మన ఏదైతే భద్రతా వ్యవస్థ ఉందో దాన్ని విమర్శించడం అన్నది చాలా దురదృష్టకరం. అవగాహనతో చేశారా ఇది, లేకపోతే దీన్ని కూడా రాజకీయం చేయాలి, వాళ్ళ రాజకీయ ఉనికిని కోసం ఇటువంటి మాటలు మాట్లాడారా అన్నది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది పూర్తిగా భారతీయ జనతా మహిళా మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే దాడి జరగలేదు. ఈ దాడిని మనం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించడం మానేసి దీన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం అసలు సమర్థించే విషయమే కాదు. భారత ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నుంచే ఈ రోజుకి కాశ్మీర్ అలా రావణ రాష్ట్రాల మండుతూనే ఉంది. ఈ రోజుకి అపరిష్కృతంగా పీఓకే ఉంది అని అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని నిన్న షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రిని ఏ విధంగా మాట్లాడారో మన మీడియా అంతా కూడా తెలిసిన విషయం. ఎందుకంటే భారత ప్రధానమంత్రిని ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడడం ఏంటండి ఇది? గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక్క ఉగ్రదాడి జరగలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత భద్రతా వ్యవస్థని శ్లాఘిస్తా ఉన్న ఇటువంటి సందర్భంలో మేమైతే ఖచ్చితంగా ఆవిడ రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం. భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ వ్యవస్థ లేకుండా ఆయన భారతదేశం కోసమే అహర్నిశలు కష్టపడుతున్నారన్న అంశం మనందరికీ తెలిసిన విషయం. వాళ్ళ కుటుంబంలోని వ్యవహారాలన్నీ కూడా మీడియాకి అన్ని తెలిసినాయి. వాళ్ళ కుటుంబాన్ని ఉన్న సమస్యనే పరిష్కరించుకోలేని షర్మిలారెడ్డి ఈరోజు భారత ప్రధానమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకుందా? నువ్వు అసలు నీ స్థాయిని మర్చిపోయి ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నామేమో. భారత ప్రజలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మహిళా మోర్చా దీన్ని చూస్తూ ఊరుకోదు. నీకు తగిన గుణపాఠాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? భారత భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నీకు తెలుసా? అసలు భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏంటి, అభివృద్ధి కోసం భారత ప్రధానమంత్రి ఏ విధంగా తీసుకుంటున్నారన్న విషయాలు ఏమీ తెలియకుండా ఇప్పటికిప్పుడు ఈ సంఘటన అందరూ కూడా ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది అని భారతదేశం అదే ప్రపంచ దేశాల్లో కూడా బాధపడుతున్న సందర్భంలో నువ్వు వచ్చి రాజకీయం చేయాలనుకోవడం ఇది చాలా అమానుషమైన చర్య. అక్కడ జరిగిన సంఘటన నవవధువు
వాళ్ళ పారాణి ఆరకుండా అలా రోధిస్తూ ఉంటే నీకు రాజకీయం చేయాలనిపించింది? అసలు నువ్వు అసలు ఆడజాతికి పుట్టిన మనిషివేనా అని మేమందరం కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే అసలు ఈ సంఘటన ఆధారంగా రాజకీయం చేయాలని ఎలా అనిపించింది నీకు? అసలు ఎన్ని కుటుంబాలు, అసలు హిందూ ముస్లిం అన్నది ఎక్కడా లేదు. వాళ్ళు వచ్చి మతం ఆధారంగా ఈ రోజు అక్కడ దాడి జరగడం అన్నది మనందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మనకి, నువ్వు హిందువా ముస్లిం అని అడిగారు, ప్యాంట్లు విప్పదీసి మరీ కాల్చి చంపారు అని చెప్తున్న సందర్భంలో దీన్ని ఇంకా సమర్థించుకోవాలని, విచ్ఛిన్నకర రాజకీయాలు చేయాలని, ఈ విచ్ఛిన్నకర రాజకీయాలే మీ మనుగడ అని చెప్పి మేమందరం భావిస్తున్నాం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. భారతదేశంలో ఇటువంటి రాజకీయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి నరేంద్ర మోడీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, మా మహిళలందరం కూడా నేను వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నువ్వా ఏంటి ఫండ్ తెచ్చుకుని ప్రచార దాన్ని వాడుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు. అలాంటి నువ్వా భారతదేశం గురించి, భారత ప్రధానమంత్రి గురించి రోజుకో పార్టీ మారుతూ ఉంటావు. నీకు ఎక్కడ మనుగడ ఉంటే అక్కడ వెళ్ళి మాట్లాడుతూ ఉంటావు. నీ మనుగడ కోసం భారతదేశాన్ని ఈ విధంగా మాట్లాడుతుంటే భారత ప్రధానమంత్రి గురించి నువ్వు మాట్లాడే హక్కే లేదు. అసలు నీది ఆ స్థాయే కాదు. ఇంటెలిజెన్స్ వైఫల్యం, భద్రతా కారణాల వల్లే దేశంలో ఉగ్రవాదులు చొరబడి పహల్గాంలో 26 మంది పర్యాటకుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐసీసీ సభ్యురాలు పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ జహా బేగ్ ఉమర్ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తావిస్తే దానిపై బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. షర్మిల పార్టీలు మారి వచ్చారని ప్రశ్నిస్తున్న వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎక్కడి నుండి వచ్చారో గుర్తులేదా? 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా చేసింది ఏ పార్టీలోనూ తెలియదా అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ దేశానికి ప్రధానిగా ఉన్నారని, ఏ సంఘటన జరిగినా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఉంటుందని, ప్రతిపక్షం ప్రశ్నించకూడదంటే ఎలాగని నిలదీశారు. హద్రాస్, హదువా, మణిపూర్లో దారుణమైన హింస చెలరేగినప్పుడు ఈ బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఏమైపోయారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు షేక్ లలిత, లీలా చౌదరి, మండూరి ఎస్టర్, కమలకుమారి, చోటుపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రాజమండ్రి ప్రెస్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అమర్ జహా బేగ్ మొహమ్మద్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిని, ఏఐసీసీ మెంబర్ని, అలాగే ఏపీసీసీ స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. ముందుగా ఏదైతే మొన్న జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడికి కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తూ దానికి సంఘీభావంగా మేమందరం కూడా వారికి సంఘీభావం తెలపడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నిన్న మొన్న మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఏదైతే ఉగ్రదాడిలో చనిపోయిన వ్యక్తుల గురించి వారికి సంఘీభావం తెలుపుతూ మాట్లాడినటువంటి మాటల్ని కొంతమంది మహిళలు నిన్న మొన్న ట్రోల్ చేస్తూ, అంటే సమస్య ఉంది అని చెప్పొద్దు, ప్రతిపక్షాలు సమస్యని సమస్య అని చూపించొద్దు, మా బీజేపీ మీడియా ఏవైతే కళ్ళతో చూపిస్తుందో, మా బీజేపీ మీడియా ఏదైతే చెప్తుందో అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రతిపక్షంగా మీరు మాట్లాడొద్దు, ప్రతిపక్షంగా మీరు స్పందించొద్దు అని మాట్లాడిన తీరుకు నిరసిస్తూ, వారు చెప్పిన మాటల్ని ఖండిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాజమండ్రిలో మరి బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఆవిడ పేరు నిర్మలా కిషోర్ గారు నిన్న మాట్లాడుతూ మోడీ గారిని అనడానికి మరి స్థాయి కావాలన్నారు. ఏ స్థాయి వ్యక్తులు మోడీ గారి గురించి మాట్లాడాలో మీరే చెప్తే బాగుంటుంది. ఎందుకనంటే స్థాయి అంటే మోడీ గారంటే మీ ఇంట్లో వ్యక్తో కాదు, మీ పార్టీ వ్యక్తో కాదు, ఈ దేశానికి ప్రధాని. ఈ దేశంలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిన అవసరం మోడీ గారికి ఉంది. ఆయన దేశ విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. దేశంలో ఒక ఉగ్రదాడి జరిగినప్పుడు, అనేక మంది అమాయకులు చనిపోయినప్పుడు దీన్ని కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా చూడకుండా ఈ ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తూనే అసలు దీనికి గల కారణాలేంటి, భద్రతా వైఫల్యాల మీద మా అధ్యక్షురాలు మాట్లాడితే అట్లా ఎట్లా మాట్లాడతారు, మీరు వేరే వేరే పార్టీల నుంచి వచ్చిన వారు
అని అంటున్నారు. మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను, మరి మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇదే కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం మీ బీజేపీ పార్టీని నడిపిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు, అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన మీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రశ్నించవచ్చా, ప్రశ్నించకూడదా? అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, మీరు ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకోలేరు, ఎట్లా మీరు మోదీని ప్రశ్నిస్తారు అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి ఏమన్నా వ్యక్తిగతవి వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదా? రాజకీయాలు మాట్లాడే అర్హత లేదా? వాళ్ళ ఇంటి వ్యవహారం వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏమైనా ముప్పు పొంచి ఉందా? లేదంటే మీ పార్టీకి ఏమైనా ఇబ్బందిగా ఉందా? మరీ ముఖ్యంగా మాట్లాడతారు, కుటుంబం అనేదే లేదు మోడీ గారికి, 24 గంటల్లో 22 గంటలు శ్రమిస్తున్నారు మోడీ గారు అని అంటున్నారు. 22 గంటలు శ్రమించిన మోడీ గారు నోట్ల రద్దు చేసినప్పుడు ఏం చెప్పాడు? ఈ దేశంలో సగం మంది జీవితాన్ని దుర్భరం చేసి నోట్ల రద్దు చేస్తూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఉగ్రవాదులు దేశంలో చొరబడకుండా, ఉగ్రవాదం జరగకుండా ఉండాలనంటే నోట్ల రద్దు చేయాలన్నారు. మరి ఉగ్రవాదులు ఎందుకు వస్తున్నారు మన దేశంలోకి, ఏ విధంగా చొరబడుతున్నారు? దీని మీద మాట్లాడాల్సిన బాధ్యత బీజేపీకి లేదా? మీరు అన్నారు 370 రద్దు చేస్తే, ఆర్టికల్ రద్దు చేస్తే అసలు మొత్తం మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, కాశ్మీర్ సమస్య ఉండదు అని. ఈ రోజున 26 మంది అమాయకులు చనిపోయారు, దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? ఉగ్రవాదులు వచ్చి ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరిపి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు కూడా మీరు వాళ్ళని పట్టుకునే చర్య చేయలేదు. తీవ్రవాదులు ఇంత విచ్చలవిడిగా భారతదేశంలోకి అడుగుపెట్టి వెళ్తుంటే అందరం భారతీయులమే, అందరం భారతదేశం కోసమే బాధపడుతున్నాం, అందరం భారతదేశం కోసమే కష్టపడుతున్నాం. ఏదో ఈరోజు మీకు కన్నీరు వచ్చిందని, ఈరోజు మీకు బాధ వచ్చిందని ప్రతిపక్షాలు మాట్లాడొద్దు, ప్రతిపక్షాలు నిలదీయొద్దు అని అంటే అసలు మీకు ముందు రాజకీయ పరిపక్వత ఉందా అని నేను బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు మాట్లాడుతున్న విధానం, మీరు ఈ దేశాన్ని చూస్తున్న విధానం ఏ రకంగా ఉందంటే, మహిళా మోర్చా అని మాట్లాడుతున్నారు. నిన్న మీకు ఏ మూర్ఛ వచ్చింది 10 సంవత్సరాల్లో? హత్రాస్ సంఘటన జరిగినప్పుడు మీరు ఏ మూల దాక్కున్నారు? ఉన్నావ్ కతువా ఘటన జరిగినప్పుడు మీరు ఏ మూలను దాక్కున్నారు? మణిపూర్లో మహిళల్ని లైంగికంగా వేధిస్తూ బట్టలు లేకుండా నడిపించినప్పుడు మన దేశంలో సంఘటనలే కదా ఇవన్నీ. అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈరోజు మాకు కూడా బాధ ఉంది. ప్రతి మహిళ, భారతదేశంలో పుట్టిన ప్రతి మహిళ బాధపడుతుంది. అబ్బే లేదు, ఈ రైట్స్ అన్నీ మా బీజేపీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి, మా మహిళలకే ఉంది, మా మోడీకే బాధ ఉంది, మా అమిత్ షాకే బాధ ఉంది అని అంటే బాధ్యత తీసుకోండి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల్ని కాకపోతే ఇంకెవరిని ప్రశ్నించాలి? ఇంకెవరిని అడగాలి? ఇది మీ వైఫల్యం కాకపోతే ఇది ఎవరి వైఫల్యం? 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది మీదే కదా. మూడోసారి కూడా ప్రతిసారి కాంగ్రెస్ అలా, నెహ్రూ ఇలా ఇంకెన్నాళ్ళు గడుపుతారు? మీకు సిగ్గు అనిపించట్లేదా ఇంకా కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి? మీకు సిగ్గు అనిపించట్లేదా ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని తూలనాడుతూ తిరగడానికి? నిన్న అంటారు మా అమిత్ షా గారికి ఏం సంబంధం అని. ఒక ఆర్మీ చీఫ్, మాజీ ఆర్మీ చీఫ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కరోనా తర్వాత, కోవిడ్ తర్వాత 1,80,000 రిక్రూట్మెంట్ చేయాల్సిన ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఈ రోజుకి భర్తీ చేయలేదు అంటే ఏమై వేరే వేరే కారణాలు చెప్తున్నారు. మీరు అంటారుగా కుటుంబ పాలన కాదని. అమిత్ షా కొడుకు జైషా ICCI దానికి అధినేత, మరి ఎట్లా ఇచ్చారు? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, గిట్టుబాటు ధరకి ధాన్యం కొనకపోతే నష్టపోతున్న రైతుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి పోరాటం చేస్తుందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోండాల రకం ధాన్యం కొనక రైస్ మిల్లర్స్ వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతు ధాన్యం పట్టుకెళ్తుంటే టార్గెట్ అయిపోయిందని వెనక్కి తిప్పి పంపిస్తున్నారని వేణు ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధర ప్రకారం రైతులు పండించిన చివరి గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు వదిలేసి రాజధాని అంటున్నారు. అప్పులు చేసి కట్టాలని నారాయణ ఆశ, అందులో వచ్చే కమిషన్ కోసం ఆరాట పడుతున్నారని ఆరోపించారు. పోలవరం 2027కి పూర్తయితే చాలా సంతోషం. గతంలో కూడా నిర్మాణంలో ప్రోటోకాల్ పాటించలేదన్నారు. పోలవరాన్ని విభజన హామీలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది, కానీ సంపద సృష్టి కోసం పోలవరం తీసుకుంది చంద్రబాబునని వ్యాఖ్యానించారు.
రైతుకు బాసటగా నిలుస్తానని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానిలో ప్రధానంగా మీరు తీసుకున్న నిర్ణయం టార్గెట్స్ ఫిక్స్ చేశారు. రైతు ధాన్యం పట్టుకెళ్తే టార్గెట్ అయిపోయిందని చెప్తున్నారు. మేము చేసే డిమాండ్ ఒకటే, రైతు పండించిన ప్రతి గింజని కొనుగోలు చేయాలి గిట్టుబాటు ధరకి. ఏదైతే మీరు ఎంఎస్పీని ప్రకటించారో ఆ ఎంఎస్పీకి కొనుగోలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రైతు పక్షాన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనిలో పలు రకాల దోపిడీలని అరికట్టడం కోసం అడపాదడపా ఎక్కడైనా వర్షాలకు తడిచినటువంటి ధాన్యం ఉంటే ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడానికి ఈ జల్లులు పడ్డ సందర్భాల్లో రైతు లూటీకి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే మీరు ఎత్తేసారు, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి, దానికి లక్ష్యాలు పెట్టారు, టార్గెట్స్ ఫిక్స్ చేశారు. ఈ క్రాప్ బుకింగ్ ఉండేది, దాని మీద ఎక్కడా శ్రద్ధ లేదు. ఇవన్నీ చూసినట్లయితే రైతు ఒక భరోసాతో బ్రతికాడు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. భరోసాతో బ్రతికినటువంటి రైతుకి ఇవాళ భయాన్ని మీరు కల్పిస్తున్నారనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేస్తా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ప్రవీణ్ పగడాల కేసును సిట్టింగ్ జడ్జికి అప్పగించి విచారణ జరిపించాలని అమలాపురం పార్లమెంటు మాజీ సభ్యులు జీవీ హర్షకుమార్ కోరారు. ఈ మేరకు కోర్టులో పిలువేసినట్టు తెలిపారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడారు. ప్రవీణ్ పగడాలది హత్యేనని, ఈ కేసు విచారణలో రాష్ట్ర పోలీసుల పట్ల తనకు నమ్మకం లేదన్నారు. అలాగే సిబిఐ విచారణ కూడా తాను విశ్వసించనన్నారు. ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని వెనుక భాగం నుండి తీసుకెళ్లేందుకు అవకాశం ఉందని, తాను అక్కడికి వెళ్లి అంతా పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో ఒక గోనె సంచి, బీరు బాటిల్ను కూడా గుర్తించడం జరిగిందన్నారు. ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం రిపోర్టును సైతం పోలీసులు ఇంతవరకు బయట పెట్టలేదన్నారు. తాను పోస్టుమార్టం రిపోర్టును పాత్రికేయులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి రీపోస్టుమార్టం నిర్వహించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ కోర్టులో పిలువేశామన్నారు. ప్రవీణ్ పగడాలది హత్యను నమ్మిన వారు ఆయన మృతదేహం దొరికిన చోటుకు వెళ్లి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని, తాను ఇచ్చిన పిలుపు మేరకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రవీణ్ పగడాల మరణించిన సమయంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు ఆసుపత్రి వద్దకు వేచేసినా ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య రాలేదని గుర్తు చేశారు. అలాగే కొవ్వొత్తుల ప్రదర్శన సమయంలోనూ ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, కావున 24న నిర్వహించే బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరారు. నేను హైకోర్టులో కూడా నేను దీని మీద పిల్లేశాను. ఏమని వేశారంటే హైకోర్టులో ప్రవీణ్ పగడాల రీపోస్ట్ మార్టం చేయాలి, బాడీని రీపోస్ట్ మార్టం ఎవరితో చేయించాలంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ దాంట్లో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో, ఇండియాలో ఉన్న ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్తో పోస్ట్ మార్టం చేయించాలి. సెకండ్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, నిమ్స్ కానీ, అంటే నిమ్స్ కానీ. ఇప్పుడు ఈ కాకుండా అవి ఫస్ట్ ప్రిఫరెన్స్ అది, తర్వాత లేదంటే ఇది. తర్వాత ఇన్వెస్టిగేషన్ సిట్టింగ్ జడ్జితో మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే ప్రకృతి వేదిక పక్కనున్న గ్రౌండ్స్లో మేము పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయబోతున్నాం 24th మే సాయంత్రం 6 గంటలకు. మొత్తం అందరినీ రమ్మంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది హత్యని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు రండి. దూర ప్రాంతం వాళ్ళందరూ కూడా ట్యాక్సీలు పట్టుకుని, కార్లు తీసుకుని రండి. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి చర్చి మెంబర్స్ కూడా ప్రతి చర్చి ఒక్కొక్క బస్సు ఏర్పాటు చేసుకుని స్వయంగా మీకు మీరే, అంటే నమ్మికున్నాళ్ళు, ఇది హత్యని నమ్ముతున్న ప్రతి ఒక్కళ్ళు రండి. మన యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలియజెప్దాం. ఇది హత్య అని ఇంతమంది నమ్ముతున్నాం కాబట్టి ఇది హత్యలాగా మీరు దర్యాప్తు చేయండి. ఈ హత్యలో అనుకున్న వాళ్ళని అందరినీ బయటికి తీయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యాటకులపై ఉగ్రవాద దాడి తీవ్రంగా ఖండించిన ముస్లిం మహిళా జేఏసీ.
కాశ్మీర్లో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన ముస్లిం మహిళలు. మోదీ అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలి. ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహా బేగ్ డిమాండ్. ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమమే వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.